వరుసగా 2 రోజుల పాటు కురిసిన వర్షం కారణంగా ఢిల్లీలోని విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పు కొంత భాగం ఇవాళ తెల్లవారుజామున కుప్పకూలింది. కుప్పకూలిన టెర్మినల్ శిథిలాలు టాక్సీలతో సహా పలు కార్లపై పడడంతో 6గురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఓ వ్యక్తి చిక్కుకోగా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఢిల్లీ వరద సిటీలో చిక్కుకుంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలగగా పలు ప్రాంతాల్లో వాహనాలు పూర్తిగా నీటిలో మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలోని విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పు కొంత భాగం ఇవాళ తెల్లవారుజామున కుప్పకూలింది. కుప్పకూలిన టెర్మినల్ శిథిలాలు టాక్సీలతో సహా పలు కార్లపై పడడంతో 6గురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఈ ఘటనలో చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. పైకప్పు కూలినట్లు తమకు ఉదయం 5:30 సమయంలో సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు టెర్మినల్ 1 నుంచి బయలుదేరే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. విమానాశ్రయంలో పైకప్పు కూలిన సంఘటనను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పిన మంత్రి టెర్మినల్ 1 వద్ద ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని విమానయాన సంస్థలకు సూచించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని చెప్పారు.